భారతదేశ సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి దేశభక్తియుత పార్టీలుగా నిలబడడం జరిగింది. ఈ ఇండియా కూటమి ప్రధానంగా మతోన్మాద బీజేపీ, కార్మిక కర్షక వ్యతిరేక బీజేపీని ఓడించడం కోసం ఇండియా కూటమి ఏర్పడ్డది. ఆ ఇండియా కూటమిలో భాగంగా మన యొక్క మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ఇక్కడ ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయినటువంటి సిపిఐ, సిపిఎం, టీడీపీ పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థికి పూర్తి స్థాయిలో సహకరించి ఓట్లేయడం జరిగింది. ఈ ఓట్లేసిన దాంట్లో ఈ కార్యకర్తలు పనిచేసినటువంటి 3 పార్టీల కార్యకర్తలకు అట్లాగే నాయకత్వానికి, ఓటర్ మహాశయులందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు స్థానిక సిపిఐ ఆఫీసులో నిన్న జరిగినటువంటి మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ కోరిక బలరాం విజయం కోసం ఇక్కడ సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకత్వాలు అందరూ కూడా పూర్తిగా వారి విజయం కోసం పనిచేసి ఇండియా కూటమిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ అటు ఇటు వెళ్ళినా కూడా మేమైతే లోకల్ పరంగా కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గారికి కోరం కనకే ఆధ్వర్యంలో పూర్తిగా పనిచేశాము. ఈ యొక్క విజయం కోసం ఈ 3 పార్టీలు కూడా డోర్ టు డోర్ డెలివరీ పార్టీ ప్రచారం చేస్తూ కూడా వారి విజయం కోసం మేమంతా శ్రమపడ్డాము. ఇందులో భాగంగా వారు విజయం సాధించాలని కోరుకుంటున్నాము. భారతదేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిగా ఏర్పాటు చేసి ఆ ఇండియా కూటమి ద్వారా మరి మోడీ గారిని గద్దెదించడం కోసం ఏర్పాటు చేసినటువంటి దాంట్లో మరి ఇక్కడ ప్రధానంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మహబూబాద్ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కోరిక బలరాం నాయక్ గారిని విజయాన్ని కాంక్షిస్తూ మా పార్టీ, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ నిర్ణయంగా వామపక్షాల అభ్యర్థిగా మేము సిపిఐ, సిపిఎం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అన్నీ కూడా సంపూర్ణంగా ఎల్లందు మండలాలలో, అదేవిధంగా టౌన్లలో కూడా మరి ప్రచార కార్యక్రమాలు చేసి జెండావాడీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి డోర్ డోర్ క్యాన్వసింగ్లు ఏర్పాటు చేసి బలరాం నాయక్ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ మా కార్యకర్తలందరూ కూడా మహిళలు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు, అసంఘటిత, సంఘటిత కార్మికులు, రైతులు అందరూ కూడా సమైక్యంగా బలరాం నాయక్ గెలుపు కోసం మరి వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని మరి అమూల్యమైనటువంటి ఓటేసినందుకు వారికి సింగరేణి కార్స్ వర్కర్స్ యూనియన్, భారత కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటి వరకు తప్పనిసరిగా అన్ని ఏరియాలలో కూడా మరి కార్యకర్త అందరూ కూడా సంపూర్ణంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మాకున్న బాధ ఏంటంటే కాంగ్రెస్ ఏదైతే ఇక్కడ నిలబడ్డదో ఇక్కడ వామపక్షాలని కొంత కలుపుకోవడంలో కొంత నిర్లక్ష్యం జరిగిందనేది మాకున్నటువంటి అభిప్రాయం. భవిష్యత్తులో అలాంటిది కాకుండా ఐక్యంగా ఏదొచ్చినా కూడా ఐక్యంగా పోరాటాల ద్వారా, ఐక్యంగా ఎన్నికల ద్వారా కూడా మన విజయాన్ని సాధించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మిత్రపక్షాల ఐక్యత